హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. నేను మీ భార్గవి. ఈరోజు రైస్‌తో తినడానికి చాలా టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ టొమాటో కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. మనకు అవైలబుల్‌గా ఉండే ఇంగ్రీడియెంట్స్‌తోనే ఈ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. చాలా సింపుల్‌గా, టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక కాలీఫ్లవర్‌ని తీసుకొని ఈ విధంగా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను ఒక పువ్వు మొత్తాన్ని తీసుకున్నానండి. తర్వాత ఒక బౌల్‌లోకి నీళ్ళని బాగా మరిగించుకోవాలి. అందులోకి ఒక స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు వేసి కట్ చేసిన కాలీఫ్లవర్ అంతటిని వేసుకొని ఒకసారి కలిపి ఒక 10 నిమిషాల సేపు అలానే వదిలేయండి. ఈలోగా 2 ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే 2, 3 టమాటాల్ని మెత్తగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత కాలీఫ్లవర్ ముక్కల్ని స్ట్రైనర్‌లో వేసి వడపోసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మనం స్ట్రైనర్‌లో వేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలన్నిటిని వేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 3, 4 నిమిషాల సేపు కలుపుకుంటూ కొద్దిగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల ముక్కల టేస్ట్ చాలా బావుంటుందండి. ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్‌లో మరొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి పోపు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే 2 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు వేసి ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్‌ను కూడా వేసి ఒకసారి కలుపుకొని బాగా ఉడికించుకోవాలి. ఆయిల్ అంతా సెపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. దీన్ని మరొకసారి కలుపుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! ఆ కాలీఫ్లవర్ ముక్కలన్నిటిని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి పావు స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, మీ కారానికి తగినట్లుగా కారం వేసుకోండి. నేను ఒక స్పూన్ కారం వేసుకున్నాను. హాఫ్ స్పూన్ ధనియాల పొడి, పావు స్పూను గరం మసాలా, అలాగే 7, 8 జీడిపప్పుని కొద్దిసేపు నీళ్ళల్లో నానబెట్టుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని ఆ గ్రేవీని వేసుకోవాలి. అలాగే మరికొన్ని నీళ్లు పోసుకొని కర్రీనంతటిని బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద మరొక 5-7 నిమిషాల సేపు బాగా ఉడికించుకోవాలి. మీరు కావాలంటే జీడిపప్పు ప్లేస్‌లో కొన్ని పల్లీలైనా, లేదంటే నువ్వులైనా సరే పేస్ట్ చేసి వేసుకోండి. ఫైనల్‌గా కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆపేసుకోవాలి. చివరగా ఏం చేస్తారంటే ఒక చిన్న స్పూను నెయ్యి వేసుకొని మూత పెట్టి కర్రీని అలాగే ఒక 3, 4 నిమిషాల సేపు వదిలేయండి. దీనివల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి. అంతే అండి. ఎంతో టేస్టీగా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకునే కాలీఫ్లవర్ టమాటా కర్రీ రెడీ అయిపోయింది.